వెల్కమ్ టు స్టూడియో తెలుగు. గుండె వ్యాధులకు కాకినాడలో తంగెళ్ల హార్ట్ కేర్ ద్వారా ఆధునిక వైద్యం ప్రజలకు లభిస్తుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. నగరంలో తంగెళ్ల హార్ట్ కేర్ ద్వారా ప్రజలకు గుండెకు సంబంధించిన వ్యాధులకు డాక్టర్ తంగెళ్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మెరుగైన వైద్యం ప్రజలకు అందించడం జరుగుతుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ శ్రీనగర్ వద్ద తంగెళ్ల హార్ట్ కేర్ హాస్పిటల్లో ముఖ్య అతిథులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డాక్టర్ తంగెళ్ల వెంకటేశ్వరరావు ఈ రోజు ఇక్కడ తంగెళ్ల హార్ట్ కేర్ పేరుతో క్లినిక్ ఓపెన్ చేస్తున్నానండి. ఇంకా కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ 24/7 అవైలబుల్లో ఉంటూ ఇంకా మోర్ సర్వీసెస్ ఇవ్వాలి. నేను అపోలోలో వర్క్ చేస్తున్నాను, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. దాంతోపాటు అక్కడితో పాటు ఇక్కడ సెపరేట్ క్లినిక్ ఓపెన్ చేసి ఇంకా ఎక్కువ మంది పీపుల్కి సర్వీస్ చేయాలని మోటోతో ఇది ఓపెన్ చేశానండి. మీ అందరి సహకారం నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. డిస్కౌంట్లోనే పోతుంది పాపం. ₹1 కూడా అడిగి ఇప్పటివరకు జీతం తీసుకున్నట్టయితే నాకు తెలియదు. ఎందుకంటే ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తుందంటే దాంట్లో ఇతనికి 20,000 తగ్గించండి, అతనికి 30,000 తగ్గించండి. డిస్కౌంట్స్ వల్ల ఎక్కువ మందికి డిస్కౌంట్స్ ఇప్పించి అతని శాలరీ నుంచి కట్ చేసేసి అది ఇన్కమ్ అంతా కూడా నేను అంటే ఇలా డిస్కౌంట్స్ రూపంలోనే చేసేసాను. సో డెఫినెట్లీ he will become one of the best doctor, one of the best cardiologist in the state, and everyone in our family believes that, and everyone around us also believes that. So I wish him all the best for his long journey. తంగెళ్ల హార్ట్ కేర్ సెంటర్ని ఓపెన్ చేసే కార్యక్రమంలో భాగంగా మా అందరికీ ఆప్తులు అయినటువంటి డాక్టర్ సుమన్ గారు, అలాగే కావ్య గారు, నాకు కూడా ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళు, ఆ రకంగా వీళ్ళ ఫ్యామిలీతోటి ప్రత్యేకమైన అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా, అలాగే మాకు అత్యంత ఆప్తులు ఈ పార్లమెంటు నియోజకవర్గానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, వారి బ్రదర్ కావడం ఈ రోజున ఈ కార్యక్రమంలో సుమన్ గారు మరింత పేరు తెచ్చుకుంటారని సపరేట్గా ఒక హాస్పిటల్ పెట్టి ఇప్పటి వరకు ఈ కాకినాడలో ప్రతి ఒక్కరికి కూడా హార్ట్కి సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉండడంలో, అందులో భాగంగా ఈ రోజున అపోలో హాస్పిటల్లో చేస్తున్నటువంటి మన వెంకట గారికి ఈ జిల్లాలో మంచి పేరుంది. మనం అపోలో హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ సుమన్ గారు ఉన్నారు, వెంకట్ గారు, అంటే 2 పేర్లు కూడా ఉచ్చరించే పరిస్థితుల్లో ఈ రోజున మంచి పేరున్న డాక్టర్గా ఈ రోజున కాకినాడలో కూడా ఎక్కడో హైదరాబాదు, మెడ్రాస్ వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా ఇక్కడే ఒక హాస్పిటల్ను ఓపెన్ చేయడం, వారు మరింత ఈ కాకినాడ చుట్టుపక్కల ప్రజలకి జిల్లా వ్యాప్తంగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేసినటువంటి హాస్పిటల్ మరింత వృద్ధికి వెళ్ళాలని, భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్స్ కావడం, అలాగే అత్తగారు మళ్ళా డాక్టర్లు అందరూ కూడా, అలాగే సుధీర్ గారు సౌమ్యులు, వారి యొక్క అమ్మాయి. కాకినాడ వచ్చినప్పటి నుంచి, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నో ఇనాగ్రేషన్స్కి వెళ్ళడం జరిగింది, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా
మా ఫ్యామిలీలో నా సొంత తమ్ముడు డాక్టర్ తంగెళ్ళ వెంకటేశ్వరరావు ఈరోజు హార్ట్ క్లినిక్ని తంగెళ్ళ హార్ట్ కేర్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. తమ్ముడు గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా వాడు రూమ్లోకి వెళ్ళాలి అంటే కూడా ఇలా కింద చూసుకుని ఏదైనా తొక్కేస్తామేమో అనుకుని వెళ్ళేలా ఉంటుంది. అంటే కింద నిండా బుక్సే, ఆడు ఎక్కడ పడుకుని ఎలా చదువుతాడో ఏం తెలియదు. ఇప్పటికీ కూడా ఇంకా ఈ స్పెషాలిటీ ఈజ్ అతను మాట్లాడే విధానం కానివ్వండి, అతను డయాగ్నోస్ చేసే విధానం కానివ్వండి, అదే సగం క్యూర్ ఇస్తుంది. సో అలాంటి ఒక మానవత్వంతో కూడిన ఒక డాక్టర్ అక్కర్లేనివి ఎంకరేజ్ చేసి ప్రజల చేత ఖర్చు పెట్టించకుండా ఎప్పుడూ ఒక సామాన్యుడు మధ్యతరగతి ఎలా ఆలోచిస్తాడో, ఇంతకుముందు డాక్టర్స్ పెద్దలు ఎలా వ్యవహరించారో, ఇంకా ఒక మొత్తం నాలెడ్జ్ ఉన్న ఒక పాత కాలపు సాంప్రదాయాలతో కూడిన ఒక విలువలతో కూడిన ఒక డాక్టర్ మా తమ్ముడు. అది చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అండ్ వీడి వల్ల ఎప్పుడూ ప్లస్ నాకు, అంటే మీ తమ్ముడు బాగా చేస్తున్నారు, మీ తమ్ముడు బాగా చేస్తున్నారు అంటారు. కానీ నా వల్ల వీడికి ఎప్పుడు నష్టమే. ఏంటంటే ఎప్పుడు ఫోన్ చేసి ఎవరే ఆడికి డిస్కౌంట్ ఇప్పించరా, వీడికి డిస్కౌంట్ ఇప్పించరా అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటాను. వీడి జీతం అంతా నేను ఇప్పించే డిస్కౌంట్లోనే పోతుంది. పాపం ₹1 కూడా ఆడికి ఇప్పటివరకు జీతం తీసుకున్నట్టయితే నాకు తెలియదు. ఎందుకంటే ఒక 2 లక్షలు 3 లక్షలు వస్తుందంటే దాంట్లో ఇతనికి 20,000 తగ్గించండి, అతనికి 30,000 తగ్గించండి. డిస్కౌంట్స్ వల్ల ఎక్కువ మందికి డిస్కౌంట్స్ ఇప్పించి అతని శాలరీలోంచి కట్ చేసేసి ఆడి ఇన్కమ్ అంతా కూడా నేను అంటే ఇలా డిస్కౌంట్స్ రూపంలోనే ఇది చేసేసాను. సో డెఫినెట్లీ he will become one of the best doctor, one of the best cardiologist in the state, and everyone in our family believes that, and everyone around us also believes that. So I wish him all the best for a long journey and upcoming new bigger hospital to serve the people of Kakinada in and around